అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ గురువారం. అందరికీ శుభ ఆశీస్సులు అందిస్తూ మీ మాధవి. పిల్లలందరికీ ఆశీస్సులు, అలాగే పెద్దలందరూ కూడా మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము. మరి ఈరోజు గురువారం దత్తాత్రేయ స్వామికి, అలాగే ముల్లోకాలకి అధిపతి అయిన ఆ పరమశివుడికి ఈ విధంగా అయితే అభిషేకం చేసుకున్నాను. అభిషేకం ఎప్పుడు అందరూ చేస్తూనే ఉంటారు, కానీ మీకు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం చాలామంది అంటే అందరు ఎక్కువ శాతం 100కి 99% అభిషేకంలో వాడేది పాలు, పెరుగు, అలాగే నెయ్యి, తేనె, పంచదారని మనం ఎంత దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే దానిలో ఎముకల పొడి కలుస్తుంది కాబట్టి మనం బెల్లంతో మనం ఆ పంచామృతాలలో ఒకటిగా బెల్లాన్ని మనం దేవుడికి వాడుకుంటే చాలా శుభ ఫలితాలు అయితే జరుగుతాయి. ఎందుకంటే తెలియక కొంతమంది తప్పు చేస్తారు, మరి తెలిసి కూడా మనం ఆ తప్పుని చేయకూడదు అనేది నా ఉద్దేశం. మనం గుళ్ళలో కూడా చాలామంది దేవుడికి ఇచ్చేటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఇస్తాము, అట్లాగే పంచదార, తేనె ఇస్తాము. పంచదారకు బదులు ఇవాళ పంతులు గారు కూడా ఏం చెప్తున్నారంటే, వేద పండితులు పంచదారకు బదులు బెల్లాన్ని ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకంటే బెల్లంతోనే మనం అభిషేకం చేయాలి. ఆ మహాదేవుడికి కానివ్వండి, అమ్మవారికి కానివ్వండి. మనం అభిషేకంలో వాడాల్సింది పంచామృతాలలో ఒకటి బెల్లాన్ని. ఆ బెల్లాన్ని తప్పనిసరిగా మనం వాడాలి. ఎందుకంటే మనం మరీ ముఖ్యంగా అందరూ తెలియక గబక్కుని చేస్తారు. తెలియని వారికి తెలియచేయడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ని లైక్ చేయండి. అలాగే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మరిన్ని అప్డేట్ కోసం మన బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో, సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అలాగే ఏదో ఒక కార్యక్రమంతో మీ ముందుకైతే వస్తున్నామో మమ్మల్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడున్న మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబర్ వల్ల ఇక్కడున్న చిన్నారులను, అలాగే పెద్దలను ఆదుకుని ఆశ్రయాన్ని కల్పించే మాకు సహాయం చేసిన వారు అవుతారు. మరి ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆడపిల్ల తల్లిదండ్రుల్ని వదిలేసి భర్త దగ్గరికి చేరుకుంటుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత సర్వస్వం ఆయనే అని మన తల్లిదండ్రులు చెప్తారు. మన తల్లిదండ్రులు మనకి ఎంత ముఖ్యమో, వాళ్ళ కోసం కట్టుకున్న భార్యని మాత్రం ఎన్నడూ హింసించొద్దు, వదులుకోవద్దు. అలాగే ఆడవారికి కూడా చెప్తున్నాను ఏంటంటే, మనం మన తల్లిదండ్రిని ఏ రకంగా అయితే చూసుకోవాలనుకుంటున్నామో అత్తమామగారులను కూడా అదే విధంగా మనం వారిని స్వీకరించి వారిలోనే మన అమ్మ నాన్నని చూసుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలుసు, కానీ మనం దానిని మర్చిపోకుండా ఉండడం కోసమే చాలామంది మన సాంప్రదాయాల్ని, మన ఆచారాల్ని, కట్టుబాట్లని మర్చిపోతున్నాం. కాబట్టే సనాతన ధర్మంతో మనకి గుర్తు చేయడానికి ప్రతి ఒక్క హిందూ బంధువు అందరూ కూడా మన ధర్మాన్ని మర్చిపోకుండా ఎంతోమంది ఋషులు, మునులు, వక్తలు మనకి ప్రతిరోజు ఒకటి గుర్తు చేస్తూ మనల్ని ముందుకు నడిపించే విధంగా తీసుకెళ్ళి తీర్చిదిద్దుతున్నారు. మనం కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుందాము. అలాగే మన ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబర్ వల్ల ఎంతోమందికి మీరు సహాయ సహకారాలు అందించిన వారు అవుతారు. ముఖ్యంగా నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.
అలాగే మరిన్ని అప్డేట్ కోసం కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మీ అందరికీ చెప్పడం కోసం మళ్ళీ రేపు కలుస్తాను. మీ శేషుమాధవి, బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, అమ్మ చిల్డ్రన్స్ హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.